హాయ్ ఫ్రెండ్స్, మేము తిరుపతి విజిట్ అయిన విశేషాలు మీతో షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియోని ప్రిపేర్ చేయడం జరిగింది. మేము తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా జీపుకి మాట్లాడుకున్నాం. ఆ జీపు నుంచి కొండపైకి డైరెక్ట్గా అతనే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి డ్రాప్ చేశాడు. ఆ విశేషాలన్నీ ఇప్పుడు మీతో మేము షేర్ చేసుకుంటాము. ఓకేనా? యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేద్దాం. మాకు వ్యూవర్స్ అమ్మాయి విద్యా ఛానల్ ఉంది. స్టార్టింగ్లో ఇది ఒక టెంపుల్. మహాత్మా గాంధీ సర్కిల్. టెంపుల్ బాగుంది, రోడ్డు మధ్యలో పెద్దగా. అయ్యప్ప స్వామి టెంపుల్. గంగమ్మ వారి స్వామి. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము. అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము. అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో. భావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము. శ్రీహరివాసము.
జస్ట్ అలిపిరి రీచ్ అయిన తర్వాత అలిపిరిలో అన్నీ మన బ్యాగ్స్ లగేజెస్ అన్నీ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ కొండ మీదకి తీసుకెళ్ళడం కూడా ఏంటంటే అక్కడే కిందే మన చేత డస్ట్బిన్లో అక్కడే పక్కన చెక్ పోస్ట్లో కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండపైన ఒకరోజు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము సేమ్ జీప్ వేరేది సపరేట్గా మాట్లాడుకొని కిందకి ఘాట్ రోడ్లో వస్తున్నాం. సేమ్ అది కూడా ఒక వీడియో తీసాను. అది కూడా చాలా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. కొండపైన నుంచి మనం బస్సులో వెళ్ళే కంటే జీపులో వెళ్తే ఎట్లా ఉందంటే కొంచెం చాలా అక్కడ ఉన్న సీనరీస్ కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ చాలా చల్లగా, మనం కొండపైన నుంచి కిందకి దిగేటప్పుడు ఎంత వేడున్నా కానీ మనకు తెలియదు. అందుకనే మేము ఒక జీపు మాట్లాడుకొని ఆ జీప్లో వచ్చాం. అది ఫ్రెండ్స్, ఇది కొండ కిందకు వచ్చేసిన తర్వాత గోవిందరాజ్ టెంపుల్ దగ్గర ఒక రూమ్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అమ్మవారి టెంపుల్, గోవిందరాజ్ టెంపుల్ విజిట్ చేసుకున్నాక ఈవినింగ్ ట్రైన్ ఎక్కాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఫ్రెండ్స్, ఇది ఎర్లీ మార్నింగ్ సుప్రభాతం జరుగుతుంది. మార్నింగ్ 5 o'clockకి మా హోటల్ రూమ్ పక్కనే, నేను అక్కడ హోటల్ తీసుకున్నాను. ఆ హోటల్ రూమ్ పక్కనే చాలా ఫ్రెష్గా సుప్రభాతం వస్తుంటే లేచి చూస్తే అట్లా పక్షులన్నీ ఆ స్పీకర్ సౌండ్కి లేవడం, మళ్ళీ రావడం, మళ్ళీ చూడటం చాలా బాగుంది. అందుకనే జస్ట్ వీడియోలో యాడ్ చేశాను. ఫైనల్గా గోవిందరాజ్ టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్ మేము కింద విజిట్ చేసుకొని అదే నైట్ ఈవినింగ్ అంటే 7కి మాకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, 6కి అది వచ్చేసి ఇంకా మేము ఇక్కడ ఎక్కేసాం. అది ఫ్రెండ్స్ మొత్తానికి మా తిరుపతి ట్రిప్ చాలా తక్కువ విజిట్ అయ్యాం ఈసారి, 2 days ఉన్నాం కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక జస్ట్ ట్రై చేశాను వీడియోస్ ఎట్లా చేయాలి ఏంటి అని తీసి యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అని కాదు, టెంపుల్స్ అవి చేస్తానే ఉన్నాను చిన్న చిన్నవి, జస్ట్ లాంగ్గా ఉంటుంది అన్నట్టు ట్రై చేశాను. జస్ట్ ఇదే ఇన్స్పిరేషన్తో ఇంకా రాబోయే టైంలో వీడియోస్ చేస్తూ ఉంటామని ఆశిస్తాను. థ్యాంక్ యూ.